అధ్యాయం 33 నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చుతున్న భయం లేక నెమ్మదిగా ఉండను. హల్లెలూయా. ఉపదేశం అంగీకరించడం అంటే దేవుని మాట మనం విని ఆయన మాట ప్రకారం నడిచిన ఎడల మనం సురక్షితంగా ఉంటాం. వాడు కీడు వచ్చింది వాడికి భయం లేదు, ఎందుకంటే దేవుడు వాడికి తోడుగా ఉన్నాడు కాబట్టి భయం లేక నెమ్మదిగా ఉండును. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. భక్తిహీనులు క్షేమము కలుగునని మైమరిచి నిర్మూలమగుదురు. దేవుని జ్ఞానం లేని వారు ఏమంటారు? విసర్జించి వారు లోకంలో పాడైపోతారట. దేవుని నమ్ముకున్న వారు సురక్షితంగా ఉంటారు. వారు కీడు వచ్చిన భయం ఏమీ లేక నెమ్మదిగా ఉంటారంట. మరి మన దేవుడు అంత గొప్ప దేవుడు. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఈ లోకంలో మరి మనం కూడా ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని దేవుని నామాన్ని మహింపరిచేవారిగా ఉండాలి. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొను. దేవుని ఆజ్ఞలు మనం ఏం చేయాలి? దేవుని మాటలు దాచుకోవాలి. ఎక్కడ హృదయం అనే పలక మీద ఆయన మాటలు దాచుకోవాలి. అప్పుడు జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనం చేసిన ఎడల, మనం దేవుని జ్ఞానం ఏం చేయాలంటే హృదయంలో దాచిపెట్టుకోవాలంటే చెవి యొగ్గాలంట, వివేచన కలిగి అభ్యసించాలంట, తెలివికై మొరపెట్టిన దేవుడా ప్రభువా నాకు జ్ఞానం దయచే, తెలివి దయచేయమని దేవుడిని అడిగినప్పుడు మన దేవుడు గొప్ప దేవుడు, మంచి దేవుడు కాబట్టి దేవుని నామాన్ని మహింపరచాలి. ఆమేన్.